అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ రోజున మీకు కొన్ని మంచి మాటలను ఏ విధంగా మనము ప్రభు సన్నిధిలో నడుచుకోవాలో, ఏ విధంగా మనము ఆలోచించాలో, ఏ విధంగా కుటుంబాలలో శుభకార్యాలు జరగాలో వాటి విషయమై నేను బోధించబోతున్నాను. కనుక మీరు జాగ్రత్తగా వినాలని కోరి ఈ మాటలు పలుకుతూ ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. మీ పిల్లలకు పెండ్లి ఈడు వస్తే ఏం చేయాలి? దేవునికి మహిమ కలుగును గాక. వారికి పెండ్లి ఈడు వచ్చిందని త్వరగా మరి పాస్టర్ గారితో అంటూ ఉంటారు, అయ్యా ఎవరైనా మా కులపు అమ్మాయి ఉంటే చూడండి, కొంతమంది మా కులపు అబ్బాయి ఉంటే చూడండి. ఒక్క క్షణంలో వివాహం అనే కార్యక్రమంలోనికి వచ్చిన తర్వాత ఎంత ఆత్మీయంగా ఎదిగినట్లు మనము ఎదిగిపోతాం. అయితే ఎటువంటి వారు లోకము వైపు చూస్తున్నారో నా మాటలను వినాలని కోరుతూ ఉన్నాను. మీకు అర్థమైందనుకుంటాను. దయచేసి గమనించండి. మీరు ఎన్ని సంవత్సరాలు ఎదిగిన వారైనా సరే, యేసుక్రీస్తులో ఆయన రక్తంలో కడగబడి ఇంత కాలము మీరు జీవించి క్రీస్తుకు సాక్షులై ఉంటూ ఎంతోమంది మీ మందిరాలలో అనేక మతము, కులము ఏ వ్యత్యాసము లేకుండా క్రీస్తు రక్తంలో కడగబడిన వారమైన మనము ఒకే కుటుంబం చెందిన వారం. మన తండ్రి యూదా వంశస్థుడు, ఆయన పేరే యేసుక్రీస్తు. మనది రాజుల కులం, రాజ కులము, యాజకత్వ యొక్క కులం. కాబట్టి మరి మీరు ఏ విధంగా పెళ్లి సంబంధాలను చూస్తూ మీరు ఆలోచిస్తూ మాట్లాడుతున్నారో ఒకసారి మీరే గమనించండి. కులం, మతం, జాతి అంటూ ఉన్నారు. అది పాపమని అర్థం కాకపోవడం చాలా బాధాకరం. లేదు, మీరు ఆయన రక్తంలో కడగబడిన వారు, అది జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రీస్తు కులం మనం, యేసయ్య కుటుంబీకులం అని మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి కులం అని మీరు కులస్తులనే కోరి చేసుకుంటున్నారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కులంలో నుండి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు. చాలా తప్పమ్మా. మీరు ఒకసారి గమనించాలి. ఏ దేవుడు పురుషుణ్ణి, స్త్రీని పుట్టించాడు? అప్పుడు కులాలు ఉన్నాయా? లేవు. ఒక పురుషుని యొక్క ఎముకలో నుండి తీయబడిందే స్త్రీ. కాబట్టి ప్రభువు నమ్మిన తర్వాత అదే ప్రిన్సిపల్స్ వాడుతూ ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డారా, ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న మీరు వాటి వైపు చూస్తే సంబంధాలు కుదరవు. కాబట్టి ప్రభువు నమ్మిన వారు, విశ్వాసులను మీరు చేసుకున్నట్లయితే అది మీకు మంచిది, దేవుడు కూడా సంతోషిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.